కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్ సాగర్ కు సైతం భారీగా వరద వచ్చింది. దీంతో అధికారులు 8 గేట్లనెత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఇన్ఫ్లో 1100 క్యూసెక్లు, అవుట్ఫ్లో 2700 క్యూసెక్లుగా ఉంది. నార్సింగ్ ఓఆర్ఆర్ కాజ్వే పైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక మంచిరేవుల గ్రామానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నిన్న, ఇవాళ మరియు రేపు కూడా భారీ వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నిన్న మొన్న మనం చూసాం, రేపు కూడా అంటే శనివారం, ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మబ్బులతో కూడిన వాతావరణం కొనసాగుతుంది. ఇవాళ ఉదయం కొన్ని ప్లేస్ లో అక్కడక్కడ చిన్నపాటి చినుకులు మాత్రం పడ్డాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి దాదాపు భారీ వర్ష సూచన హైదరాబాద్ పెట్టింది. ముఖ్యంగా ఇప్పటికే చూస్తున్నాం మనం, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. వీకెండ్ కావడంతో ఊళ్ళల్లోకి వెళ్లే ప్రజలు కూడా దాదాపు అంటే హైదరాబాద్ అంటే నగరవాసులు కూడా వీకెండ్ కాబట్టి కొంతమంది ఇప్పటికే ఊళ్ళలకు పయనమయ్యారు. వర్షాన్ని దృష్టిలో వాతావరణ శాఖ అధికారులు కొంత అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలి, అలాగే ఊళ్ళలోకి వెళ్లాల్సిన వాళ్ళు కూడా రానున్న ఈ 3 రోజుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కూడా వెళ్తే బెటర్ అంటూ కూడా తెలుస్తుంది. అలాగే నిన్న మనం చూసాం స్పందన, చాదర్ఘాట్ లో మూసీలో ఒక వ్యక్తి అయితే గల్లంతయ్యాడు. భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీలోకి వరద ఉధృతంగా ప్రవహించింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి భారీగా వరద వస్తుండటంతో మూసీలోకి వరద ప్రవాహం పోటెత్తింది. ఈ క్రమంలో చాదర్ఘాట్ పరిధిలో శంకర్ నగర్ వద్ద మూసీ వద్ద ప్రవాహాన్ని చూసేందుకు అందరితో పాటు వీళ్ళొక వ్యక్తి ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. ఇప్పటికీ కూడా అంటే నిన్న చాలాసేపు వెతికారు, ఆచూకైతే తనకు దొరకలేదు. ఇటు హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద అయితే పోటెత్తుతోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో ఇప్పటికే నిండు కుండలా మారాయి. మరోపక్క గత 3-4 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జలాశయాలు కూడా వరద నిండి మొత్తానికి పోటెత్తుతోంది. ఉస్మాన్ సాగర్ కి సైతం భారీగా వరద వచ్చింది. దీంతో అధికారులు ఇప్పటికే 8 గేట్లను ఎత్తి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి సాగర్ ఇన్ఫ్లో 1100 క్యూసెక్లు, అవుట్ఫ్లో 2700 క్యూసెక్లుగా ఉంది. నార్సింగి, ఓఆర్ఆర్, ఈ కాజ్వే పైకి వరద నీరు చేయడంతో కొంత వాహనాలకు కూడా రాకపోకలకు అంతరం ఏర్పడింది. ఇటు మంచిరేవుల గ్రామానికి వాహనాల రాకపోకలు ఇప్పటికీ అయితే ప్రస్తుతానికి అయితే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి కాసేపట్లో, ఎందుకంటే 2 గంటల తర్వాత కూడా వర్ష సూచన ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా. మరోపక్క తెలంగాణలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్. అంటే చూస్తున్నట్టయితే కొన్ని జిల్లాలకు ఇప్పటికీ అలర్ట్స్ అయితే జారీ చేశారు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇటు హైదరాబాద్ లో కూడా మనం నిన్న చూసాం, మొన్న చూసాం, 2 రోజులు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ కూడా వర్ష సూచనల నేపథ్యంలో సాయంత్రం పూట ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఇవాళ రేపు గనక ఇలాగే విస్తృతంగా భారీగా వర్షం డెఫినెట్ గా 2 జలాశయాలకైతే కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దిగా ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులకు, అక్కడ ఉన్నటువంటి ఇళ్లలోకి కూడా నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు అయితే ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్. వస్తాను, స్నానం చేయకపోయినా మరి